కాంగ్రెస్ బీఆర్ఎస్లపై అరవింద్ మార్క్ సెటైర్లు పడ్డాయి. ఆ రెండు పార్టీలు బిచ్చమెత్తుకుంటున్నాయి అన్నారు అరవింద్. నెక్స్ట్ తెలంగాణలో అధికారం బీజేపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆకాశం భూమి మధ్యలో ఏం చేయగలమో అన్నీ చేసి పవర్లోకి వస్తామన్నారు అరవింద్. ఒక్కసారి పవర్లోకి వచ్చాక ఇక బీజేపీని కదిల్చే సత్తా ఎవరికీ ఉండదన్నారు అరవింద్. కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తలేవు, కేంద్రం పైసలు అంత బిచ్చగాలేనే కాంగ్రెస్లో. బిచ్చమాడు కూడా అలవాటు అయిపోయింది. లైక్ ఆ కేసీఆర్ బిచ్చగాని చేసిపోయాడు. ఆ కేసీఆర్కి ఏమో తెలంగాణ సర్ప్లస్ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఆయనేమో 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయిందని వార్తలు చదువుతా ఉన్నాను నేను. ఇక దాని లోన్లు ఇంట్రెస్ట్లు కట్టడానికి బిచ్చమెత్తుతుంది. వీళ్ళు మళ్ళీ వేసిన వాగ్దానాలన్నీ అవన్నీ తెలిసి చేసారు, ప్రజల్ని మోసం చేసిండ్రు వీళ్ళు. అందుకని నానా తిడుతున్నారు గ్రామాలలో పోతే కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షనీరింగ్ చేస్తాము, రాజకీయం చేస్తాము, ఏమి చేయగలుగుతామో మొత్తం చేస్తాము న్యాయబద్ధంగా. ఆకాశం కింద భూమి మధ్య, ఆకాశం భూమి మధ్యలో ఏమైనా చేస్తాం న్యాయబద్ధంగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెస్తాము. రైతులకి, మహిళలకి, ఎన్ఆర్ఐలకి, యువతకి సేవలు చేస్తాము. ఒక్కసారి వచ్చిందా బీజేపీ ఇక పోయేది ఉండదు. బీఆర్ఎస్ అని చెప్తున్నా, కాంగ్రెస్ అని చెప్తున్నా, 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏం పీక్కుంటారో పీక్కోండి.